అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Hey, yeah, that's how it should be said. Yeah, దట్స్ వాట్ ఆ ట్వీట్ చూసిన తర్వాత ఎస్ yeah. రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కసారి ఆ ట్వీట్ మీరు చదివితే మాకు వినాలనుంది. మళ్ళీ ఇప్పుడు చదివాను కదా. Hey, అది యా, అదే కదా ఇంకా. యా, ఆ ట్వీట్ చూసిన తర్వాత మీరు చెబితే అర్థమైంది, బట్ దాని ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది చాలా మంది తలలు పట్టుకున్నారు. అండ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ వెరీ కాంప్లిమెంటరీ ట్వీట్. ఏ అంటే అరే ఏమి పోజ్ ఇచ్చావురా అని చెప్పడం. సో ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ కాంప్లిమెంట్ ఇన్ మై ఒపీనియన్. యా. సో ఎవరికి కాంప్లిమెంట్ అది? మీరు ఎవరికి అనుకుంటున్నారు? అంటే నేను అనుకునే మీరు ఎవరికి అనుకుంటున్నారు చెప్పండి. అరే దానికి కూడా భయం ఏంటండి? భయపెడుతున్నట్టు అనుకుంటున్నాం మేము. నో ఐ యాక్చువల్లీ మెంట్ ఇట్ as a compliment. అది మీరు మిస్రీడ్ చేశారు అనుకుంటున్నా. యా, మీరు మిస్లీడ్ చేశారా? నేనే రాసింది నేను కదా, నేను ఎట్లా మిస్రీడ్? నా ఒపీనియన్ చెప్తున్నా, అదే నా ఇంటెన్షన్. యా, బట్ వాట్ ఈస్ ద కంటిన్యూషన్ టు దట్? ఏంటి దాని కంటిన్యూషన్ ఏంటి? మీరు ఏ అని పెట్టి వదిలేశారు, దాని కంటిన్యూషన్ ఏంటి? కంటిన్యూషన్ అంటే ఇప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడు అంటారు, చిన్నపిల్లలు ఇంట్లో పిల్లలు కాల్ ఏయ్ అని అంటాం కదా, అది అంటే లొకేషన్ చిన్నపిల్లడు అనుకుంటున్నారు, ఏదో ఆడుకుంటున్నాడు, అది ఏమన్నా ఆ వేలు దాని మధ్యలో తలిగి వేలు నలుగుతుంది అనే ఒక భయంతో, కన్సర్న్ తోటి నేను ఏయ్ అన్న. అది because RGV always sounds unique, right? So whatever he presents, it will be always unique. ఎందుకంటే సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్ వ్యూయర్స్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్. దట్స్ ఆల్టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో హౌ డు యూ జస్టిఫై దిస్? దట్స్ వాట్ అది నేను చెప్తాను కదా. ఐ వాజ్ కన్సర్న్ దట్ హీ విల్ గెట్ ఇంజూర్డ్ బికాజ్ లోకేష్కి అబ్సల్యూట్గా ఒక కంట్రోల్ అనేది ఉండదు తను మాట్లాడేదానికి, చేసిన దానికి. ఇప్పుడు ఆ కుర్చీ మడత పెట్టే దాంట్లో ఆ మధ్యలో ఎక్కడ ఏలు ఇరుక్కుని నలిగిపోతుందేమో అనే ఒక కన్సర్న్ తోటి అని ఒక చిన్న కాషనరీ మెసేజ్ ఇచ్చారు. ఈ మధ్య మీరు లోకేష్ని అమితంగా ప్రేమిస్తున్నట్టున్నారు. ఎస్. ఏంటి అంత లవ్? బికాజ్ మా వ్యూహానికి చాలా హెల్ప్ చేశాడు. దానికి ఆపేసి అండ్ ఎలక్షన్ దగ్గరికి తీసుకొచ్చాడు తను. అంటే తన వ్యూహం అది. యా. సో బేసిక్గా అందుకని నేను ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాను. నా జీవితంలో ఒక మగవాడికి ఫస్ట్ టైం ముద్దు ఇచ్చింది లోకేషే. అంత ప్రేమ కనబరుస్తున్నారు కాబట్టి లోకేష్ విజయానికి ఏమైనా రామ్ గోపాల్ వర్మ సహాయపడతారా? లోకేష్ విజయానికి తనకు చేయలేడు. ఇంక బయట వాళ్ళు ఏం చేస్తారు, తనకు తనే సహాయపడలేని వాడికి ఎవ్వరూ సహాయం చేయలేరు. సో రామ్ గోపాల్ వర్మ కంటిన్యూ చేద్దాం. ఎస్, క్వశ్చన్ గారు, మీరు ఆ ట్వీట్ చేసేటప్పుడు మీ చేతిలో ఒకటి ఉండాలి. మీ పొజిషన్ అంటే ఒక పెగ్ తోటో లేకపోతే స్మోక్ తోటో మీరు ఉండుంటారు. ఆ సిచ్యువేషన్ ఏంటో మీరు చెప్తారా ఆ ట్వీట్ చేసే టైంలో? వాళ్ళు నాకు ఏ టైంలో చేశాను నాకు గుర్తులేదు అది. ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 8 ఐ మైట్ బి హ్యావింగ్ ఎ వోడ్కా. బట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.